ఓకే, ఈరోజు మనం జావా స్క్రిప్ట్లో ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్. నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్. ఇక్కడికి వచ్చేసరికి లాస్ట్ క్లాస్లో ఓకే ఇది వేరే వాళ్ళే 23rd క్లాస్ డిస్కస్ చేసాం. ఎరేస్ డిస్కస్ చేద్దాం కదా. ఎరేస్ తర్వాత డిస్కస్ చేద్దాం. ఐ విల్ గో టు 24 క్లాస్. ఆ రోజు 24th క్లాస్. ఐఎమ్ టేకింగ్ న్యూ ఫైల్. ఓకే, ఎరేస్ చెప్పినప్పుడు ఆ 23rd క్లాస్లో నేను పేస్ట్ చేస్తాను అవన్నీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈరోజు ఫంక్షన్స్ ఇన్ జావా స్క్రిప్ట్. మనం నెక్స్ట్ చేసే ఫంక్షనాలిటీ మొత్తం ఈ ఫంక్షన్స్తోనే యూస్ చేసి మనం వర్కౌట్ చేస్తాం. వ్యాలిడేషన్స్ అన్నీ ఫంక్షన్స్ బాగా ఇంపార్టెంట్. ఏదైనా ఫంక్షన్ యూస్ చేసి మనం ఏం చేస్తాం, జావాలో కానీ పైథాన్లో కానీ ఫంక్షన్ యూస్ చేసి ఏం చేస్తాం, ఒక సెట్ ఆఫ్ కోడ్ ఏదైనా రాయడానికి మనం ఫంక్షన్స్ యూజ్ చేస్తాం కదా. సేమ్ యాజ్ స్టేజ్ అంతే. మీరు ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టాస్క్ ఉందనుకోండి, ఒక చిన్న టాస్క్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫంక్షన్ ఏ సిచ్యువేషన్లో యూజ్ చేస్తామంటే రియల్ టైమ్గా, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఏటీఎం ప్రాజెక్టే ఉందనుకోండి. ఏటీఎం ప్రాజెక్ట్లో మనం ఏం చేస్తాం, మనీ బ్యాంక్లో ఫర్ ఎగ్జాంపుల్ మన ఏటీఎంలో ఎంత మనీ ఉంది, ఓకే, బ్యాలెన్స్ చెక్ చేసుకుంటాం, మనీ విత్డ్రా చేస్తాం, మనీ డిపాజిట్ చేస్తాం, లేకపోతే పిన్ చేంజ్ చేసుకోవడం, ఇలా మల్టిపుల్ టాస్క్స్ అన్నీ ఉంటాయి. ఇలా మల్టిపుల్ టాస్క్ అన్నీ ఏం చేస్తాం, వన్ బై వన్ అప్లై చేసుకుంటూ వెళ్తాం. అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనీ విత్డ్రా చేయడానికి సంబంధించిన టాస్క్ అంతా ఒక ఫంక్షన్లో రాస్తాం. నెక్స్ట్ బ్యాలెన్స్ చెక్ చేయడానికి అంతా ఒక ఫంక్షన్లో రాస్తాం. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవాలనుకో, అది ఒక ఫంక్షన్లో రాస్తాం. అలా మన ఫంక్షన్ అనేది డిఫరెంట్ ఫంక్షన్స్ యూజ్ చేసి మనకు కావాల్సిన టాస్క్ని కంప్లీట్ చేసుకుంటాం. సింపుల్ వేలో అదనమాట. ఈ ఫంక్షన్స్ ఎన్ని టైప్స్లో ఉంటాయంటే జావా స్క్రిప్ట్లో 2 టైప్స్లో ఉంటాయి. నార్మల్ ఫంక్షన్, హలో క్లాస్ చూద్దాం క్లాస్లో అదే ఇంకేం పర్లేదు. ఓకే, ఓకే ఇక్కడ మనకి ఫంక్షన్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ నార్మల్ ఫంక్షన్. సెకండ్ వన్ వచ్చేసి యారో ఫంక్షన్. ఈ 2 ఫంక్షన్స్ మనం ఎక్కువ యూజ్ చేస్తాం. యారో ఫంక్షన్. ఈ నార్మల్ ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలి, యారో ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలి నేర్చుకుంటే చాలు. మనం అదే ఏదైతే ఫంక్షన్స్ ఉన్నాయో ఈ ఫంక్షన్స్ తీసుకెళ్ళి వ్యాలిడేషన్ అప్లై చేయాలి కదా. ఆ వ్యాలిడేషన్ అప్లై చేసేటప్పుడు ఈ ఫంక్షన్స్ అన్నీ యూజ్ చేస్తాం. ఓకే, ముందు మనం మాట్లాడుకున్న కీవర్డ్స్, డేటా టైప్స్ కానీ ఏదైనా కానీ ఈ ఫంక్షన్స్ ఇవన్నీ మొత్తం తీసుకెళ్ళి ఆ వ్యాలిడేషన్ కాడ యూజ్ చేస్తాం అనమాట. 1 by 1 నేర్చుకుంటున్నాం, డైరెక్ట్గా ఆ వ్యాలిడేషన్లో అప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్మల్ ఫంక్షన్ ఎలా క్రియేట్ చేస్తాం చూడండి. ఓకే, ఒక నార్మల్ ఫంక్షన్ ఎలా క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సింటాక్స్ చూడండి. సింటాక్స్ ఫర్ వెయిట్ 1 minute అంతే వెయిట్ చేయండి.
ఓకే, సింటాక్స్ ఫర్ క్రియేటింగ్ ఫంక్షన్ కాల్ వచ్చింది అందుకని. ఓకే, ఇక్కడ చూడండి మన ఫంక్షన్ ఎలా క్రియేట్ చేస్తాం అంటే నార్మల్ ఫంక్షన్ ఎలా క్రియేట్ చేస్తాం చూడండి. ఫస్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ నార్మల్ ఫంక్షన్. జావా స్క్రిప్ట్లో నార్మల్ ఫంక్షన్ ఎలా క్రియేట్ చేస్తాం. ఓకే, ఈ నార్మల్ ఫంక్షన్ ఎలా క్రియేట్ చేస్తాం చూడండి. ఎలా క్రియేట్ చేస్తామంటే ఫస్ట్ ఫంక్షన్ అని కీవర్డ్ తీసుకొని మనం నార్మల్గా జావాలో కానీ పైథాన్లో కానీ ఎలా క్రియేట్ చేస్తాం, ఫంక్షన్ అని కీవర్డ్ ఏమి యూస్ చేయం. డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ జావాలో అనుకోండి, ఈట్ అనే దాంట్లో మెథడ్ అంటాం. జావాలో ఈట్ అనే మెథడ్ క్రియేట్ చేయాలనుకోండి, రిటర్న్ టైప్ ఏదైనా రిటర్న్ టైప్ వైడ్ని ఇట్ అని రాస్తాం. ఓకే, వైడ్ ఈట్ అనే మెథడ్ రాసి దానికి కర్లీ బ్రేసెస్ పెడతాం. సేమ్ ఇక్కడ ఎలా అంటే ఫంక్షన్ అనే కీవర్డ్ తీసుకొని మనం ఫంక్షన్ నేమ్ ఇవ్వాలన్నమాట. ఫంక్షన్ నేమ్ నేను సింటాక్స్ మాత్రమే రాస్తున్నాను. ఇట్లా ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ నేమ్ మనం ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ ఫంక్షన్ నేమ్ ఇచ్చేసి మనం ఏదైతే కంటెంట్ రాయాలనుకుంటున్నామో అది బాడీలో ఇలా రాయాలి, కర్లీ బ్రేసెస్ మధ్యలో. ఓకే, ఈ కర్లీ బ్రేసెస్ మధ్యలో మనకు రాయాల్సిన ఫంక్షన్ బాడీ ఇది. ఓకే, ఫంక్షన్ బాడీ ఇలా రాస్తాను అనమాట. సేమ్ ఇదే సింటాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సింటాక్స్ కదా, ఎగ్జాంపుల్ ఒకటి రాస్తాను చూడండి. ఎగ్జాంపుల్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈట్ అనే ఫంక్షన్ రాయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈట్ అనే ఫంక్షన్ రాయాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఫంక్షన్ రాసాం కదా, ఈ ఫంక్షన్ రాసినాక ఏం చేయాలంటే ఈ ఫంక్షన్ని కాల్ చేయాలి ప్రతిసారి. ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ నేమ్తో ఇక్కడ ఫంక్షన్ని కాల్ చేయాలి. ఓకే, అప్పుడే ఈ ఫంక్షన్ మనం కాల్ ఆ ఫంక్షన్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. దీనికి ఒక ఎగ్జాంపుల్ రాద్దాం చూడండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ సార్ నేను పద్దాక కాల్ చేయడం కానీ దాని లూప్లో పెట్టడం కుదరదా సార్? అది కూడా ఉంటుంది, నార్మల్ సింటాక్స్. ఓకే, సింటాక్స్ ఫంక్షన్ అలా క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింటాక్స్ ఉండేది ఫంక్షన్ క్రియేట్ చేయడంలో. ఓకే, జావా స్క్రిప్ట్లో అసలు ఫంక్షన్ అలా క్రియేట్ చేస్తాం, నార్మల్ ఫంక్షన్ అలా, ఏరో ఫంక్షన్ అలా క్రియేట్ చేయాలి. ఓకే, అది తెలుసుకున్నాక తర్వాత ఓకే నెక్స్ట్ ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను ఫంక్షన్ ఇస్తున్నాను. ఫంక్షన్ నేమ్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఫన్ అనే ఫంక్షన్ తీసుకున్నాను అనుకోండి. ఫన్ అనే ఫంక్షన్ తీసుకున్నాను. ఈ ఫంక్షన్ నేను ఏం చేస్తున్నాను, నాకు కావాల్సిన ఇక్కడ చూడండి ఫన్ అనే ఫంక్షన్ తీసుకొని దాంట్లో నేనేం చేశాను, నా ఫంక్షన్ బాడీ రాస్తున్నాను. ఇక్కడ మనం ఏదైతే రాయాలనుకుంటున్నామో ఆ ఫంక్షన్ బాడీని ఇక్కడ రిప్రజెంట్ చేద్దాం. ఓకే, దీన్ని ఏం చేయాలి, నెక్స్ట్ ఫన్ అనే ఫంక్షన్ని మనం కాల్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ఫర్ సింటాక్స్ ఫర్ క్రియేటింగ్ ఫంక్షన్. ఇక్కడ ఏం చేస్తాం, ఈ ఫంక్షన్ని కాల్ చేసుకొని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫంక్షన్ నేను అప్లై చేసి వస్తా చూడండి. ఫంక్షన్ .js అని ఫైల్ తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ function.js అని తీసుకున్నాను అనుకోండి. ఓకే, మీకు ఆల్రెడీ ఇంతకుముందు నోడ్ ఇన్స్టాల్ చేయలేదు అని నేను ఫస్ట్ క్లాస్లో మీకు చూపించాను నోడ్ ఎలా ఇన్స్టాల్ చేయాలని. ఒకసారి చూడండి నోడ్ ఎలా ఇన్స్టాల్ చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళి నోడ్ డౌన్లోడ్ అని కొడితే సరిపోతుంది. Node.js డౌన్లోడ్ కానీ నోడ్ డౌన్లోడ్ కానీ. ఓకే, నోడ్ డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే ఇది ఇక్కడ ఫస్ట్ లింక్ చూపిస్తుంది Node.js డౌన్లోడ్ అని. ఇది చూడండి nodejs.org అనే అఫీషియల్ వెబ్సైట్ నుండి ఇది కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఆర్ ఎల్స్ ఈ లింక్ కాకపోయినా వేరే లింక్లో అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, we will install from another link. వేరే లింక్ నుంచి ఇన్స్టాల్ చేద్దాం చూడండి. ఇక్కడ డౌన్లోడ్ నోట్ చేస్తుంది కదా, దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి మీకు విండోస్ కావాలా, మ్యాక్ ఓఎస్ఆ లేకపోతే సోర్స్ కోడ్ అని ఉంది. మీకు ఎక్కడ ఇన్స్టాల్ విండోస్ అనుకోండి, విండోస్ మీద క్లిక్ చేసి
ఇక విండోస్ ఇన్స్టాల్ ఉంది. 32 బిట్ అయితే 32 బిట్, 64 బిట్ అయితే 64 బిట్. మీరు ఇక్కడ డౌన్లోడ్ కొట్టగానే సేఫ్ బ్యాక్ టు సేఫ్ అంట. ఇక్కడ ఇన్స్టాల్ చేద్దాం. యువర్ కనెక్షన్ ఈజ్ నాట్ ప్రైవేట్. వాట్ హ్యాపెన్? సార్ 2-3 టైమ్స్ చేసిన తర్వాత వస్తుంది సార్ అదే అలాగా ఓపెన్ అవుతుంది సార్. ఓకే, డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ నోడ్. ఇక్కడికి వెళ్ళాక else we'll go back and node download for Windows. చూడండి, ఇక్కడ ఏదో ఒక వెబ్సైట్లోకి వెళ్ళి Node.js డౌన్లోడ్ విండోస్ మీద క్లిక్ చేస్తే npm ఓకే, మీ దాంట్లో చూపిస్తుంది. నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అవ్వడం వల్ల మరి ఎందుకని అలా చూపిస్తుంది. డౌన్లోడ్స్లోకి వెళ్తాం. ఓకే, నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఎలా డౌన్లోడ్ చేయాలని మీకు స్టార్టింగ్లో చూపించాను. దాంట్లో చూసి ఇన్స్టాల్ చేసేయండి. ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్లో ఉంటుంది ఐ థింక్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. చూడండి, ఫంక్షన్ ఫన్ అనే కదా ఇచ్చింది మన ఫంక్షన్ నేమ్. ఫన్ అనే ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఈ ఫన్ అనే ఫంక్షన్ క్రియేట్ చేసి ఏం చేస్తున్నాను, కర్లీ బ్రేసెస్లో నేను ఆ ఫంక్షన్ ఒక బాడీ రాద్దాం అనుకుంటున్నాను. ఈ ఫంక్షన్ బాడీలో నేను ఏం రాస్తున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వ్యాలిడేషన్ అప్లై చేద్దాం ఏదో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ a+b తీసుకొని దాన్ని ఎడిషన్ చేద్దాం, సబ్ట్రాక్ట్ చేద్దాం, అవన్నీ అప్లై చేస్తుంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫంక్షన్ తీసుకున్నాను. దీంట్లో కొన్ని వేరియబుల్స్ అయితే తీసుకుంటున్నాను. a = 10 అంటున్నాను. నెక్స్ట్ b = 20. నాకేం కావాలంటే a+b = 1 రాసేసి a+b చేస్తే ఎంత అవుతుంది, 30 అవుతుంది ఎడిషన్ చేస్తే. దాన్ని నేను తీసుకెళ్ళి సిలో స్టోర్ చేసుకొని సిని ప్రింట్ చేస్తాను. చూడండి, c = a+b ఏమవుతుంది, ఈ 30 వచ్చేసి సిలో స్టోర్ అవుతుంది. ఆ సీన్ నేను ప్రింట్ చేస్తున్నాను. డైరెక్ట్గానే a+b అని ప్రింట్ చేసేయచ్చు. జస్ట్ ఇక్కడ చూడండి, నేనేం చేస్తున్నాను, console.log of c. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం, సీని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి ఈ ఫన్ అనే ఫంక్షన్ని మనం కాల్ చేసుకొని ప్రింట్ చేసేయచ్చు. ఇది సింటాక్స్ ఫర్ క్రియేటింగ్ నార్మల్ ఫంక్షన్. ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను సీన్ని ప్రింట్ చేస్తున్నాను. చూడండి, ఇదైతే సేవ్ చేసేసాం. ఇప్పుడు ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా పైన, 3 డాట్స్లోకి వెళ్ళి టెర్మినల్లోకి వెళ్ళండి. న్యూ టెర్మినల్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, మీరు ఏ లొకేషన్లో ఉన్నారో ఆ లొకేషన్ చూపిస్తుంది ప్రజెంట్. వెయిట్, అప్డేట్ అవుతుంది. ఓకే, చూడండి, ఇక్కడ ఎక్కడ ఉన్నాను నేను, వెబ్ ఆన్లైన్ ఏప్రిల్ 2024లో ఉన్నాను. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, దాని లోపల నేను ఇంకొక ఫోటో క్రియేట్ చేశాను, అది క్లాస్లే అని. ఓకే, దాంట్లోకి చేంజ్ అవ్వాలి. cd స్పేస్ CLASSELE అనే ఫోటోలోకి చేంజ్ చేయాలి. చూడండి, ఇక్కడ నేను ఏం చేయాలంటే నోడ్లో రన్ చేయాలి. నోడ్ అని ఇచ్చి మన ఫైల్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఫైల్ నేమ్ ఇవ్వాలి. function.js అని ఇవ్వాలి. చూడండి, ఇప్పుడేమవుతుంది మనకి, ఏదైతే ఇప్పుడు 10 + 20 అంత అవుట్పుట్ సిలో 30 స్టోర్ అయింది. ఆ 30ని నేను ప్రింట్ చేశాను, 30 వచ్చింది. చూడండి ఇక్కడ అవుట్పుట్. ఓకే, ఇప్పుడే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నోడ్లో రన్ చేయలేదనుకోండి, అప్పుడేం చేస్తాం, మనం ఈ JS ఫైల్ని HTML డాక్యుమెంట్కి ఇచ్చి ఆ డాక్యుమెంట్ని రన్ చేయాలి. అలా చేసినా కరెక్టే, ఇలా చేసినా కరెక్టే. ఓకే, చూడండి, ఇది క్రియేటింగ్ సింటాక్స్ ఫర్ క్రియేటింగ్ నార్మల్ ఫంక్షన్. ఓకే, ఐ విల్ పేస్ట్ ఇట్ హియర్. example 2.
నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం చూడండి. దీంట్లోనే ఇదేంటిది, ఇది ఒక నార్మల్ ఫంక్షన్ క్రియేట్ చేసాము. నెక్స్ట్ ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. ఇది ఫంక్షన్ 1.js కదా. నెక్స్ట్ ఫంక్షన్.js, దీని ఫంక్షన్ 1.js అని తీసుకుంటున్నాను, ఇంకో ఫైల్ తీసుకుంటున్నాను. ఓకే, ఐ విల్ రిమూవ్ దిస్. అండ్ ఇక్కడ ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను చూడండి. డిఫరెంట్ ఫంక్షన్స్ క్రియేట్ చేస్తున్నాను, మీకు అర్థమవుతుంది ఎలా క్రియేట్ చేయాలి ఏంటని. ఆర్ ఎల్స్ మనం ఇక్కడే మల్టిప్లికేషన్ ఎడిషన్ మొత్తం ఒకసారి ఇక్కడే చేసేద్దాం. లేకపోతే నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ ఎడిషన్ అప్లై చేసాం, ఇక్కడ సి తీసేసి నేను a+b అనేస్తాను డైరెక్ట్గా. console.a+b copy and I will paste it here. Subtraction, multiplication and division. చూడండి 4 ఆపరేషన్స్ అప్లై చేసేస్తున్నాను. సేవ్. నెక్స్ట్ సేవ్. టెర్మినల్లోకి వెళ్ళేసి న్యూ టెర్మినల్. ఇక్కడ చూడండి ఆల్రెడీ మనకు ఇక్కడ node.js అని డైరెక్ట్గా మనం రన్ చేయకూడదు, ఈ ఫోల్డర్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను అప్ యారో కొడుతున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మనకు ఆడ ఫీడ్ అయి ఉన్నాయి కాబట్టి చూపిస్తుంది. సిడి స్పేస్ క్లాసెస్ లే, ఆ ఫోల్డర్లోకి నేను చేంజ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ నేనేం చేయాలి, నోడ్తో రన్ చేయాలి. నోడ్ స్పేస్ ఫైల్ నేమ్ ఇచ్చాను function.js. చూడండి ఇక్కడ ఏముంది, 10 + 20 30, 10 - 20 -10, 10 × 20 200, 10/20 0.5. మనకు కావాల్సిన అవుట్పుట్ చూపించింది కదా. ఇలా మనం ఒక నార్మల్ ఫంక్షన్ యూస్ చేసి మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, వెయిట్, I will give, this is also one example 3 for normal function. ఓకే, ఇప్పుడు యారో ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలో చూడండి ఒకసారి. ఇది నార్మల్ ఫంక్షన్ క్రియేట్ చేసే ప్రొసీజర్. ఇంకా యారో ఫంక్షన్ ఎలా క్రియేట్ చేస్తాం, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. యారో ఫంక్షన్ మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. యారో ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలో చూడండి ఒకసారి. ఇక్కడ ఐ విల్ రైట్ సింటాక్స్ హియర్. arrow function. ఓకే, చూడండి సింటాక్స్ రాస్తున్నాను. సేమ్ నార్మల్ ఫంక్షన్ ఎలా క్రియేట్ చేసాం అలా క్రియేట్ చేసాం, బట్ సింటాక్స్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఓకే, చూడండి ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ యారో ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు ఫంక్షన్ నేమ్, వెయిట్, ఓకే ఇక్కడ చూడండి ఫంక్షన్ నేమ్ ఇచ్చాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇంతకుముందు చూడండి ఫంక్షన్ నేమ్ ఎలా ఇచ్చాం, ఇక్కడ లాస్ట్లో ఇచ్చాం ఫంక్షన్ నేమ్. ముందు ఫంక్షన్ అని కీవర్డ్ ఇచ్చి తర్వాత ఫంక్షన్ నేమ్ అప్లై చేసాం. ఇప్పుడు ఏంటంటే ముందు ఫంక్షన్ నేమ్ ఇస్తాం ఈక్వల్ టు, ఇక్కడ మనం పెరాన్సిస్ ఇవ్వాలన్నమాట. ఇది యారో ఫంక్షన్ యొక్క సింటాక్స్. మళ్ళీ ఇక్కడ మనం యారో పాస్ చేయాలి. చూడండి యారో ఎలా పాస్ చేస్తాం, ఇది యారో. ఓకే, ఫంక్షన్ నేమ్ ఈక్వల్ టు పెరాన్సిస్, ఇలా యారో ఈక్వల్ టు అని యారో పెట్టాలి. ఓకే, దీని లోపల మనం ఏం చేస్తాం, ఇప్పుడు కర్లీ బ్రేసెస్లో మన ఫంక్షన్ బాడీ రాయాలి. ఓకే, బాడీ ఆఫ్ ఫంక్షన్.
బాడీ ఆఫ్ ఫంక్షన్. నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఏదైతే ఫంక్షన్ నేమ్ ఇచ్చామో ఆ ఫంక్షన్ నేమ్తో ఫంక్షన్ని కాల్ చేసుకోవాలి. సేమ్ ప్రొసీజర్, కాపీ అండ్ పేస్ట్ హియర్. ఇలా ఫంక్షన్ నేమ్తో ఆ ఫంక్షన్ని కాల్ చేసుకోవాలి. దిస్ ఈజ్ సింటాక్స్ ఫర్ యారో ఫంక్షన్. ఎక్కువ యారో ఫంక్షన్ యూజ్ చేస్తాం, ఎందుకో కూడా తర్వాత యూజ్ చేసేటప్పుడు నేను ప్రాక్టికల్గా చూపిస్తాను ఎందుకు యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు చెప్తే అర్థం కాదు, ప్రాక్టికల్గా చేస్తున్నప్పుడు అర్థమవుతుంది. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ రాస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ తీసుకున్నాను. ఫంక్షన్ నేమ్ వచ్చేసరికి ఫన్ తీసుకున్నాం కదా ఇందాక, fun2 అని తీసుకుంటున్నాను అనుకోండి. fun2 అని తీసుకున్నాను ఆ ఫంక్షన్ పేరు. ఇప్పుడు ఏం చేయాలి, ఈక్వల్ టు తర్వాత fun2 అనే ఫంక్షన్ నేము, తర్వాత ఈక్వల్ టు, తర్వాత ఏం చేయాలి, పెరాన్సిస్ పెట్టాలి. పెరాన్సిస్, నెక్స్ట్ యారో ఫంక్షన్ సింబల్, రైట్. ఇప్పుడు ఏం చేయాలి, ఈ పెరాన్సిస్ లోపల కర్లీ బ్రేసెస్ లోపల మనకు కావాల్సిన ఫంక్షన్ బాడీని అయితే రిప్రజెంట్ చేయాలి, అంతే కదా. ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను fun2 అనే ఫంక్షన్ తీసుకున్నాను. ఆ ఫంక్షన్ బాడీలో ఏం రాసిన అంటే ఏదైనా ప్రింట్ చేద్దాం, కన్సోల్లో ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ console.log of టెన్ అని వాల్యూ ప్రింట్ చేద్దాం అనుకున్నాను అనుకోండి నార్మల్గా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఈ ఫన్ అనే ఫంక్షన్ని కాల్ చేసుకోవాలి. ఇంతే, సేమ్, ఈజీ. ఇలా రాయటాన్ని యారో ఫంక్షన్ అంటాం. అసలు యారో ఫంక్షన్ ఎప్పుడు యూస్ చేయాలి, నార్మల్ ఫంక్షన్ ఎప్పుడు యూస్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, దిస్ ఈజ్ సింటాక్స్ ఫర్ యారో ఫంక్షన్. ఓకే, నేను ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా చూడండి. ఇంత పట్టుగా ల్యాప్టాప్ ఛార్జింగ్ కూడా పెట్టేసి వస్తాను. లెట్స్ సీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యారో ఫంక్షన్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నాం చూడండి. దీనికి ముందుగా మనం ఒక వేర్ అనే కీవర్డ్ ఇచ్చుకుంటే మంచిది. ఫంక్షన్కి రిఫరెన్స్ రిటర్న్ వేర్ కీవర్డ్ ఇస్తున్నాను. వేర్ ఫంక్షన్2 ఈక్వల్ టు అని వేర్ ఫంక్షన్2. ఫంక్షన్ నేమ్ ఏంటి ఇక్కడ, ఫంక్షన్2. సేమ్ అదే ఫంక్షన్ రాస్తున్నాను చూడండి. వేర్ ఫంక్షన్2 ఈక్వల్ టు పెరాన్సిస్. పెరాన్సిస్ బయట ఏం చేయాలి, మనం యారో ఫంక్షన్ సింబల్ రాస్తున్నాం. యారో ఫంక్షన్ ఇన్సైడ్ దిస్ కర్లీ బ్రేసెస్ మనం ఏం చేయాలి, ఫంక్షన్ యొక్క బాడీ రాయాలి. బాడీలో ఏం చేస్తానంటే ఫస్ట్ ఏదైనా ప్రింట్ చేద్దాం, కన్సోల్లో ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. అసలు యారో ఫంక్షన్ రన్ అవుతుందా లేదా, ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా చూడడానికి. console.log of 10 అని ఇస్తున్నాను, సేమ్ కింద రాసింది రాస్తున్నాను. నెక్స్ట్ ఈ ఫంక్షన్2 అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. ఓకే, ఫంక్షన్2 అనే ఫంక్షన్ని కాల్ చేసాను చూడండి. ఒకసారి ఇప్పుడు ఏం రావాలి మనకి, అవుట్పుట్లో 10 అని రావాలి. ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూస్తాను. టెర్మినల్లోకి వెళ్ళేసి సేవ్ చేద్దాం. సేవ్, గో టు టెర్మినల్, న్యూ టెర్మినల్, సిడి ఆ ఫోల్డర్లోకి, క్లాస్లో అనే ఫోల్డర్లోకి నేను చేంజ్ అయ్యాను. ఇప్పుడు ఏం చేయాలి, నోడ్తో రన్ చేయాలి. నోడ్ స్పేస్ function1.js function1.js అనే ఫైల్ని రన్ చేస్తాను. చూడండి మనకి ఇప్పుడు అవుట్పుట్ ఏమని రావాలి, 10 అని రావాలి. వచ్చింది కదా 10 అని అవుట్పుట్. ఓకే, దిస్ ఈజ్ బేసిక్ యారో ఫంక్షన్. ఓకే, ఇలా బేసిక్ యారో ఫంక్షన్ మనం ఇలా క్రియేట్ చేయాలన్నమాట. ఇదేంటిది, ఇలా క్రియేట్ చేస్తే ఇది నార్మల్ ఫంక్షన్. ఓకే, ఇది యారో ఫంక్షన్. ఈ టూ డిఫరెన్సెస్ మనం ప్రాక్టికల్గా నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే యారో ఫంక్షన్ నేను ఇంకొకటి, ఇది ఒక ఎగ్జాంపుల్ కదా, కాపీ అండ్ ఐ విల్ పేస్ట్ ఇట్ హియర్. ఓకే, ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూట్ చేసాం. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నేను ఏం చేస్తున్నాను అంటే వేరియబుల్స్ తీసుకుంటున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 వేరియబుల్స్ తీసుకుందాం, సేమ్ ఇంతకుముందు అప్లై చేసినట్టు. a ఈక్వల్ టు 200,
అండ్ బి ఈక్వల్ టు 300. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి అన్నాం అనుకోండి, ఎంత వస్తుంది అవుట్పుట్? ఏ ప్లస్ బి అన్నాం అనుకోండి, డైరెక్ట్గా ఎంత వస్తుంది? 500 రావాలి. సేవ్, ఒకసారి చూడండి, సేవ్ చేశాను, మళ్ళీ రన్ చేస్తాను. node1.js చూడండి 500 వచ్చేసింది. ఇప్పుడు మనం ఎక్కడ ఏం చేసాం? ఎడిషన్ అయితే అప్లై చేసాం బై యూజింగ్ యారో ఫంక్షన్. ఇంతే, యారో ఫంక్షన్ చాలా ఈజీ. బట్ ఈ యారో ఫంక్షన్ మనం ఆ వ్యాలిడేషన్ అప్లై చేసేటప్పుడు ఎలా యూజ్ చేయాలనేది పాయింట్ అనమాట. ఓకే, ఈ రెండు ఇంపార్టెంట్ అనమాట. నార్మల్ ఫంక్షన్, యారో ఫంక్షన్. అర్థమైందా? యారో ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలి, ఇంతవరకు చాలు. ఈ మాత్రం సింటాక్స్ వస్తే చాలు, మనం వ్యాలిడేషన్ అప్లై చేయొచ్చు. ఓకే, ఒకసారి కన్ఫర్మేషన్ ఇవ్వండి ఫ్రమ్ యువర్ సైడ్. ఈ రెండు అర్థమైనాయా? యారో ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలి, నార్మల్ ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, ఈ రెండు నార్మల్ ఫంక్షన్, యారో ఫంక్షన్ మీద మీరు ప్రాక్టీస్ చేయండి ఒకసారి. రేపు ఏం చేద్దామంటే అలర్ట్స్ గురించి కూడా ప్రాక్టీస్ చేద్దాం. చూడండి, అలర్ట్స్ ఎలా ఇవ్వాలి. ఓకే, ఆ అలర్ట్స్ కూడా చూద్దాం. ఈ యారో ఫంక్షన్ మీద మీరు వర్కౌట్ చేయండి. ఓకే, ఐ విల్ సేవ్. గిట్హబ్లో కూడా ఈ నోట్స్ని పాస్ చేసేస్తున్నాను డైరెక్ట్గా. ఓకే, ఇట్ ఈస్ కంప్లీటెడ్. యూట్యూబ్లో కూడా ఈ క్లాస్ అప్లోడ్ చేస్తాను, ఒకసారి రికార్డింగ్ వాచ్ చేయండి. థ్యాంక్ యూ. వీ విల్ కంటిన్యూ టుమారో.